డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత తన దూకుడు పెంచుతున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో సుంకాల విషయం కానివ్వండి, వీసాకి సంబంధించిన విషయం కానివ్వండి, ట్యాక్స్ కి సంబంధించిన కానివ్వండి, ఇలాంటి ఎన్నో విషయాల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే పెట్టారాయన. సో మరి ఈ నేపథ్యంలో వీడేం ట్రంప్ రా నాయన అంటూ కూడా చాలా మంది భారతీయులు తమ తలల్ని పట్టుకునే పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే అంటే ట్యాక్స్ సుంకాలు చూసుకుంటే కనుక మొన్నటి వరకు 25% ఉన్న సుంకాలని ఏకంగా 50% వరకు చేశారు. అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే విషయంలోనే 50% వరకు సుంకాలను చేసినట్టు తెలుస్తుంది. సో మరి ఈ క్రమంలో అంటే అంతకుముందు కూడా ఒకవేళ యూనివర్సిటీ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే వీసాలు క్యాన్సిల్ చేస్తామని, అండ్ అలాగే ఒకవేళ వేరే ఇతర దేశాల్లో షూటింగ్ చేసి ఒకవేళ అమెరికాలో రిలీజ్ చేస్తే గనక 100% ట్యాక్స్ విధిస్తామని, అండ్ అలాగే ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరిలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికాకే ఇవ్వాలని, అండ్ అలాగే నాసాకి సంబంధించి చాలా మంది పరిమితి పరంగా ఎక్కువ మంది నాసాలో వర్క్ చేస్తున్నారని, అండ్ అలాగే వాళ్ళని తీసేయాలంటూ కూడా కొన్ని చాలా డెసిషన్స్ తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో నాసాలో చూసుకుంటే కనుక ఏకంగా 3000 మంది కూడా ఒకటేసారి రాజీనామా చేశారని చెప్పొచ్చు. అంటే ఒక పెద్ద మొత్తంలో రాజీనామా చేయడము నాసాలో 1980 తర్వాత ఇదో మొదటిసారి అని చెప్పొచ్చు. సో ఇలా వివిధ రకాలుగా డొనాల్డ్ ట్రంప్ అవకతవకలైన డెసిషన్స్ అయితే తీసుకుంటారని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలోనే అంటే సుంకాలు ఏదైతే 50% చేశారో ఆ సుంకాల విషయంలో కూడా రత్నాభరణాలు కానివ్వండి, వస్తువులు కానివ్వండి, దుస్తువులు కానివ్వండి, ఇలా అనేక వస్త్రాలపై కూడా లాస్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే ఏవైతే సుంకాలు విధించారో దాని వెనకాల ఒక ట్రంప్ యొక్క వీర భక్తుడైతే ఉన్నట్టు తెలుస్తుంది సజెషన్స్ ఇవ్వడానికి. సో ఆ వీర భక్తుడు ఎవరంటే పీటర్ నవారే అని చెప్పొచ్చు. అంటే ఈ పీటర్ నవారే చూసుకుంటే కనుక 75 ఏళ్ల వ్యక్తి అని చెప్పొచ్చు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ ఇతన్ని వాణిజ్య సలహాదారుడుగా ఎంచుకున్నారని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడైతే ఆయన ఎంచుకున్నారో ట్రంప్ వర్గీయులు కానివ్వండి, అమెరికన్లు కానివ్వండి, ఇలాంటి వ్యక్తిని ఎందుకు ఎంచుకున్నారంటూ కూడా చాలా మంది వాపోయారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఏమైనా ఎంతమంది యాంటీగా ఉన్నా, ఎంతమంది వద్దన్నా కూడా ట్రంప్ పీటర్ నవారే యొక్క సజెషన్స్ ని మాత్రం వినడం మానలేదని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలోనే అంటే ఎలన్ మస్క్ కి అండ్ డొనాల్డ్ ట్రంప్ కి మంచి అనుబంధం ఉందని చెప్పొచ్చు. అంటే డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల వేళ కూడా ఎలన్ మస్క్ సుమారు 4 నుంచి 5 నెలల పాటు ఎన్నికల ప్రచారాల్లో ఆయన పాల్గొన్నారు. అలాంటిది ఎలన్ మస్క్ ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పొచ్చు. కాకపోతే ఈ పీటర్ నవారే వల్లనే వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగిందనో, వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగిందన్నట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో డోస్ అనే పదవి నుంచి కూడా ఎలన్ మస్క్ తప్పుకోవడము, అండ్ అలాగే అంటే బహిరంగంగానే ఎలన్ మస్క్ అండ్ పీటర్ నవారే ఇద్దరు కూడా ఒక సభలో కూడా కొట్టుకోవడము ఇవన్నీ కూడా జరిగాయి. కాకపోతే ఏమైనా కూడా డొనాల్డ్ ట్రంప్ అంటే సొంత దేశం నుంచి యాంటీ వస్తున్నా, వాళ్ళ ట్రంప్ వర్గీయులు వద్దని చెప్తున్నా కూడా పీటర్ నవారే సజెషన్స్ ని మాత్రం తీసుకోవడం మానడం లేదని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అమెరికాలో అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అనేక కీలకమైన మార్పులు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక ట్రంప్ యొక్క ఆరోగ్యం బాగా లేదంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా బాహ్యంగా బయట కూడా ఎక్కడ కూడా ట్రంప్ కనపడినటువంటి పరిస్థితి, అండ్ అలాగే ఓన్లీ ట్రూత్ ద్వారా తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో అది ఓన్లీ ట్రూత్ ద్వారా చెప్తున్నారు తప్పితే మాత్రం బయటికి మాత్రం కనిపించట్లేదని చెప్పొచ్చు. అలా ఈ నేపథ్యంలో ఈ నెల 30-31 తేదీన కొన్ని ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ ఆ ఈవెంట్స్ లో కూడా డొనాల్డ్ ట్రంప్ పాల్గొనరు అంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే 24 గంటలైంది ట్రంప్ కనపడక. ఒకవైపు ట్రంప్ కనబడకపోవడము, మరోవైపు ఆయన పరిస్థితి బాగలేదనకపోవడం నిజంగానే ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి కూడా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అసలు ఏం జరుగుతుంది, ట్రంప్ ఎక్కడున్నాడు, వేర్ ఇస్ ట్రంప్ అంటూ కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే మరికొందరు మాత్రం ట్రంప్ చాలా బాగానే ఉన్నాడు, ట్రంప్ ఇస్ ఫైన్ అంటూ కూడా మరికొందరు మంది వార్త అని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలో అంటే ఒకవైపు వచ్చే వారంలో కూడా ఎక్కడైనా మీటింగ్స్ ఉన్నా కూడా అటెండ్ అవ్వకపోవడము, మరోవైపు ట్రంప్ బయటకి రాకపోవడం, ఏది చెప్పాలన్నా ట్రూత్ ద్వారానే చెప్పడం, ఇదంతా ఒక అనుమానాస్పదంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. సో నేపథ్యంలో అసలు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికి వెళ్ళాడు, డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ అంటూ కూడా ఇప్పుడు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయని చెప్పొచ్చు. మరి అసలు డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ కేసు గురించి డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, ట్రంప్ ఎక్కడ, అనారోగ్యంపై ప్రచారం వేళ మిస్సింగ్ వార్తలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ బాహ్య ప్రపంచానికి కనిపించకపోవడంతో మిస్సింగ్ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఇటీవల ట్రంప్ మీడియా ముందుకు రాలేదు. ఏదైనా చెప్పాలంటే తన ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు. వారాంతమైన ఆగస్టు 30-31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ వైట్ హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. ట్రంప్ అనారోగ్యంపై వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో 2 రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతుంది అని ఓ వ్యక్తి ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. సో మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని, ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని, ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నారని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరు కావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు. అలాంటిది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఎన్నో కీలక పరిణామాలతో చోటు చేసుకుంటాయని చెప్పొచ్చు. ఒకవైపు సుంకాలు కానివ్వండి, వీసాలు కానివ్వండి, లేకపోతే గ్రీన్ కార్డ్ కానివ్వండి, ఇలా అనేక రకమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు ఆయన. అనేక రకమైన మార్పులు అయితే జరుగుతున్నాయి. సో మరి ఈ క్రమంలోనే ఇది ఇలా ఉండగా మన 50% సుంకాలు చేసిన తర్వాత కొన్ని కీలకమైన పరిణామాలు, మార్పులు చేర్పులు జరిగాయని చెప్పొచ్చు. సో మరి దాని తర్వాత ప్రజెంట్ చూసుకుంటే గనక ట్రంప్ బాహ్య ప్రపంచానికి కనబడకుండా మిస్సింగ్ అవుతున్న కేసు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అయితే డొనాల్డ్ ట్రంప్ చూసుకుంటే గనక అంటే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగాలేదని అండ్ అలాగే ఆయన చేతికి గాయమైనట్టు కనిపిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాంటిది ఈ నెల 30-31 తేదీలో మాత్రం ఈవెంట్స్ అయితే ఉన్నాయి. అలాంటి ఈవెంట్స్ కి కూడా హాజరు కావట్లేదు. అలాగే 24 గంటలుగా ట్రంప్ కనిపించకపోవడం, మరోవైపు ఎలాంటి ఈవెంట్స్ లేకపోవడం, అసలు ఏం జరుగుతుందంటూ కూడా ఒక వ్యక్తి ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాకపోతే ఇది పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ చాలా బాగానే ఉన్నాడు, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చాలా మంది కూడా వ్యాఖ్యలు అయితే పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య విషయం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ అలాగే సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు లేకపోవడంతో మరిన్ని అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలోనే డొనాల్డ్ ట్రంప్ మిస్సింగ్ కేసు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది ఎన్నో రెస్ట్రిక్షన్స్, ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, వీసాస్ కానివ్వండి, నాసా కానివ్వండి, ట్యాక్స్ కానివ్వండి, సుంకాలు కానివ్వండి, ఎన్నో రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఒకవైపు మీటింగ్స్ జరిగిన తర్వాత రీసెంట్ గా ఇప్పుడు మిస్సింగ్ అనే కేసు ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే గనక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. అండ్ మొన్న చూసుకుంటే గనక జేడీ వాన్స్ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఆయన. అంటే ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగలేదన్న వార్తలు వినిపిస్తున్న వేళ ఆయన నేను అధ్యక్ష పదవి చేపట్టడానికి సిద్ధంగానే ఉన్నానంటూ కూడా చేస్తున్న వార్తలు అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి. అంటే ఈ వార్తలు విన్న తర్వాత నిజంగానే డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగాలేదా, అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఏమైందంటూ కూడా చాలా